రేవంత్ రెడ్డి హామీ ఇచ్చాడు కాబట్టి చేయాల్సిన బాధ్యత ఉన్నది, అవసరం కూడా ఉంది. అంటే ఆర్టీసీ వాళ్ళు కనుక ఇప్పుడు ఈ టెంపరీగా ఎవరినైతే ఉద్యోగాల్లో తీసుకుంటున్నారో వాళ్ళకి నడపరాదు, ప్రాక్టీస్ లేదు. నిన్న యాక్సిడెంట్ అయింది కరీంనగర్లో. అంటే వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళని నిలువరించాలి. ఇప్పుడు అప్పుడు కూడా కేసీఆర్ అందరినీ తీసుకొచ్చి పెట్టేసిండు బస్సుల మీద, వాళ్ళు ఆపగలిగింది చాలా వరకు. కాబట్టి వాళ్ళు ఆర్టీసీని కంప్లీట్గా దిగ్బంధం చేశారనుకో, ప్రజల సపోర్ట్ కూడా కావాలి దానికి. అట్లా కనుక అయితే ఆ డిమాండ్ సక్సెస్ అవుతుంది. లేకపోతే రేవంత్ రెడ్డి కూడా మాట ఇచ్చి మోసం చేసిన దానిలో ఇది కూడా ఒక జాబితాలో ఒకటి అవుతుంది. అప్పుడు సమ్మె జరిగినప్పుడు రవాణా మంత్రి కేసీఆర్ కదా, చంద్రబాబు పీరియడ్లో పెద్ద భారీ సమ్మె జరిగింది. ఫస్ట్ మినిస్టర్ ఆయన కరువు మంత్రి ఎన్టీ రామారావు పీరియడ్లో, చంద్రబాబు పీరియడ్లోనేమో ఆయన రవాణా మంత్రి. ఈయన ఆయనలోనే అప్పుడు సమ్మె జరిగింది. అవును, ఏపీ సమ్మె జరిగింది ఆయన ఆయంలో కాదని అది లేదు, కానీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. అదే నాకు కూడా ఐడియా లేదు, అందుకే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. ఓకే, మనం ఇక్కడ సమ్మె జరగకుంటుంది, ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి ఏదో ఒక డిమాండ్ మీద ఆర్టీసీ వాళ్ళు సమ్మెలు చేస్తూనే ఉంటారు. కానీ ఆర్టీసీ అంటేనే ప్రజల జీవితంతో ముడిపడి ఉన్నది కదా. ఎస్ ఎస్, కాదనలేదు, సేవారంగం, అది సేవారంగం. ఇంపాక్ట్, పబ్లిక్ పై ఇంపాక్ట్ గురించి